శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున 4వ అధ్యాయంలో మనము చివరగా 33వ పద్యం చెప్పుకున్నాం. జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞముల కంటే శ్రేష్టమైనటువంటిది. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. జ్ఞానయజ్ఞము అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది అని మనము చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఆ జ్ఞానము మనకు రావాలి, లభించాలి అని అంటే గురువునకు గులాము కావాలి. అంటే గురువునకు బాగా సరెండర్ అయిపోవాలి. గురువుకు గులాం అయ్యేంత వరకు జ్ఞానము మనకు లభించదు. దానినే 34వ శ్లోకంలో అర్జునునికి కృష్ణుడు చెబుతున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. హే అర్జున, జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమైనటువంటిది. కర్మ సఫలం కావాలి అని అంటే జ్ఞానము చేత మాత్రమే సఫలమవుతుంది. కాబట్టి తత్వమును తెలిసినటువంటి అయిన మేము, శిష్యుడైన నీవు నాకు నమస్కరించటం చేత, నన్ను ప్రశ్నించటం చేత, సేవించటం చేత నీకు నేను శాస్త్రమును ఉపదేశిస్తాను. నా ఉపదేశమును నీవు తెలుసుకో, అర్థం చేసుకో అని చెబుతున్నా. అర్జునస్య జ్ఞానిత్వేపి జ్ఞాన తిరోభావ నివృత్త్యర్థం విద్ధి ఇది ఉక్తి. మనకిక్కడ అర్జునుడు జ్ఞాని, సంశయమే లేదు. సాక్షాత్తు ఇంద్రుని అవతారము అర్జునుడు జ్ఞాని. అయితే ఆ అర్జునునికి జ్ఞానము తిరోధానమై మోహము అతనికి కలిగినది. ఆ మోహము పోగొట్టడానికి విద్ధి, హే అర్జున నీవు తెలుసుకో అని భగవంతుడు ఆ అర్జునునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఉపదేక్ష్యంతి, నేను ఉపదేశించెదను, ఉపదేశిస్తాము అని బహువచనాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువు స్థానంలో, అర్జునుడు ఒక అజ్ఞానిగా శిష్యుని స్థానంలో ఉంటూ ఉన్నాడు. మనకు జ్ఞానం రావాలి అని అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువునకు మనము సరెండర్ అయిపోవాలి. గురు మాటను, గురువాజ్ఞను లంఘయేత్, గురువు ఆజ్ఞను ఉల్లంఘించరాదు. తస్మాత్న బలవత్తరం, ఏది గురు అనుగ్రహము కంటే బలమైనటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి మనకు జ్ఞానం రావాలి అని అంటే గురువులకు సరెండర్ అయిపోవాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ అర్జునునికి కృష్ణుడు. నీవు జ్ఞానియే అయినా కానీ నీకు జ్ఞానము తిరోధానమై మోహము వచ్చింది. కాబట్టి ఆ మోహాన్ని పోగొట్టడానికి నీవు, నేను ఇప్పుడు ఏమి ఉపదేశిస్తాను దానిని నీవు బాగా తెలుసుకో, విద్ధి తెలుసుకో అని చెప్తున్నాడు. ఇక యద్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. హే అర్జున,
మేముని భగవంతుడు సంబోధించుకుంటూ ఉన్నాడు. ముందు చెప్పేటటువంటి ఈ తత్వమును నీవు తెలుసుకున్న తరువాత మళ్ళీ నీకు ఈ బంధుమోహము రాదు. నీవు బంధుమోహాన్ని పొందలేవు అర్జున. ఈ జ్ఞానము చేత, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తత్వోపదేశ జ్ఞానము చేత నీకు మోహము దూరమైపోయి సర్వాంతర్యామి సర్వవ్యాప్తుడైన నాయందు అన్ని జీవులు ఆశ్రయించుకొని ఉన్నాయి అనేటటువంటి దానిని నీవు చూస్తావు. అటువంటి జ్ఞానమును నీవు పొందుము అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు అర్జునునికి, హే అర్జున, నేనే భగవంతుణ్ణి, ఈ జగత్తుకంతా నేనే సర్వాధారుణ్ణి, జగత్ప్రభువును, జగదాధారకుడిను నేనే, ఆధారకుడను నేనే అని చెప్తున్నాడు. నేను నీకు అదే తత్వాన్నే ముందు చెబుతున్నాను. ఆ తత్వం నీవు తెలుసుకుంటే, ఇంతవరకు నీవు యుద్ధం చెయ్యమంటే నా బంధువులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ ఉన్నారు, నా వాళ్ళు, వీళ్లను నేను చంపలేను అని మోహానికి గురి అయ్యావు కదా. నేను చెప్పబోయేటటువంటి జ్ఞానాన్ని నీవు బాగా తెలుసుకున్నప్పుడు నీకు ఆ మోహం పోతుంది. ఇక ఆ మోహం మళ్ళీ నీకు రమ్మన్నా రాదు. ఎప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు అంటే, నేను, కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, నేను సర్వాంతర్యామి, సర్వవ్యాప్తుడై ఉన్నాను, అంతేకాదు నా యందు అందరు జీవులు ఉన్నారు అనేటటువంటి దాన్ని నీవు చూస్తావు. చూడు, ఆ జ్ఞానాన్ని పొందు. ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత నీకు మోహము దూరమవుతుంది. మళ్ళీ నీవు మోహాన్ని పొందవు అని చెబుతున్నాడనమాట. భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని, అన్ని జీవులను నాయందు, ఆత్మని, నన్ను ఆశ్రయించుకొని ఉన్నాయి, నాయందు వాటిని చూడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక మనము పాపములు చేస్తూ ఉన్నాం. మనిషి అన్నవాడు పాపములు చేయకుండా ఉండలేడు, కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయటంలో పాపములు అనివార్యంగా అప్రయత్నంగానైనా చేస్తాడు, కొన్నిసార్లు ప్రయత్నపూర్వకంగా ఇష్టముతో బుద్ధితో చేస్తాడు. కాబట్టి పాపముల మూట అంటూ మనకెప్పుడూ మనల్ని అంటుకొనే ఉంటుంది. సంచి, పాపపు సంచి మన వీపుకి ఎప్పుడు వేలాడుతూ ఉంటుంది. దానిలో పాపము చేరుస్తూ ఉంటాం మనం. అది ఒక సాగరములాగా మనకు అది పాప సాగరంగా మారుతుంది. ఆ పాప సాగరాన్ని దాటాలి అని అంటే ఒక నౌక కావాలి. సముద్రాన్ని, సాగరాన్ని దాటాలి అని అంటే ఒక చిన్నదో పెద్దదో ఒక నౌక కావాలి. ఇక్కడ ఈ పాపసాగరాన్ని దాటాలి అని అంటే జ్ఞానము అనేటటువంటి నౌక కావాలి అని 36వ శ్లోకంలో కృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అందరు పాపుల కంటే నీవు అత్యంత పెద్ద పాపిగా ఉంటూ ఉన్నావు. అంటే అందరికంటే ఎక్కువ పాపములు చేసినటువంటి వాడు నీవే అయినా ఆ అన్ని పాపములను జ్ఞానమనేటటువంటి నౌక చేత నీవు దాటగలవు అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. అంటే పాపముల నుండి మనము పాపముల నుండి బయటపడాలి, పాప సాగరాన్ని దాటాలి అని అంటే జ్ఞానం అనేటటువంటి నౌకను పొందాలి మనం. సర్వేభ్యః పాపేభ్యః అంటే అందరు పాపుల కంటే పెద్ద పాపివి నీవు అయినా జ్ఞానప్లవేన ఏవా, జ్ఞానప్లవేన, ప్లవ అంటే నౌక అని అర్థం. జ్ఞానం అనేటటువంటి నౌక చేత మాత్రమే సంతరిష్యసి, ఆ పాపసాగరాన్ని నీవు దాటగలవు అని, ఆ పాపముల నుండి పరిహారము పొందడానికి, పాపముల నుండి విముక్తులు కావడానికి అర్జునునికి కృష్ణుడు ఉపదేశిస్తూ ఉన్నాడు.
అర్జునునికి కాదు, అర్జునుని మూలంగా, అర్జునుడు నిమిత్త మాత్రంగా మనకందరికీ భగవంతుడు గీతా రూపంలో జీవన సారాన్ని, జీవన తత్వాన్ని, ఈ జీవన సాగరాన్ని ఎలా దాటాలి అనేటటువంటి విషయాన్ని మనకు కృష్ణుడు హృదయంగమంగా చాలా మనస్సుకు హత్తుకునే విధంగా చెబుతూ ఉన్నాడు. ఇక ఈ జ్ఞానము పొందితే మనకి ఏమి ప్రయోజనము అని అంటే, జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం అనేటటువంటి అగ్నిని మనము పొందినప్పుడు ఆ జ్ఞానాగ్ని ఏం చేస్తుంది అని 37వ శ్లోకంలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. యథైధాంసి సమిద్ధో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. బాగుగా మండేటటువంటి ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని ఏ విధంగా అన్ని కట్టెలను భస్మం చేస్తుందో, అదేవిధంగా జ్ఞానం అనేటటువంటి అగ్ని ఒక్క ప్రారబ్ధ కర్మ తప్ప, ఒక్క ప్రారబ్ధ కర్మను మినహాయించి అన్ని కర్మలను కాల్చి బూడిద చేస్తుంది. కాబట్టి జ్ఞానము ప్రశస్తమైనటువంటిది. అదే ముందు శ్లోకంలో చెప్తాడు భగవంతుడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తూ ఉన్నాడు భగవంతుడు. పెద్ద అగ్ని ప్రమాదము ఏర్పడితే ఆ అగ్ని ప్రమాదంలో కట్టెలు అన్నీ ఏవి వేసినా అన్నీ భస్మమైపోయి బూడిదగా అయిపోతుంది, బాగా మండేటటువంటి అగ్ని యందు. అదేవిధంగా జ్ఞానము అనేటటువంటి అగ్ని అంటే ఇక్కడ అపరోక్ష జ్ఞానము అని అర్థం. జ్ఞానము అంటే భగవంతుని జ్ఞానము, శాస్త్రజ్ఞానము అన్నీ సరే. అయితే జ్ఞానము అంటే ఇక్కడ అపరోక్ష జ్ఞానాన్ని మనము తీసుకోవాలి. ఆ అపరోక్ష జ్ఞానము అంటే మన హృదయ కమలంలో మనము ఉపాసన చేయడానికి మన కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి బింబరూపి భగవంతుని దర్శనము అపరోక్ష జ్ఞానము. ఆ అపరోక్ష జ్ఞానం అనేటటువంటి అగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే, అన్ని కర్మలను కాల్చి బూడిద చేస్తుంది. అయితే ఒక్క ప్రారబ్ధ కర్మ మాత్రము, మనకు ఆగామి, సంచిత, ప్రారబ్ధ అనేటటువంటి కర్మలు ఉన్నాయి. సంచిత అంటే మనం సంపాదించుకొని బ్యాగులో వేసుకున్నటువంటి, కూడబెట్టుకున్నటువంటిది కర్మలు. ఆగామి ముందు వచ్చేటటువంటి కర్మలు. ఈ సంచిత ఆగామి కర్మలన్నీ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది వీటిని. అయితే ప్రారబ్ధ కర్మ, ఆ ప్రారబ్ధము అనేటటువంటి పదంలో అర్థం ఉంటూ ఉన్నది. ప్రారబ్ధము అంటే అనుభవించడానికి ఆరంభించబడినటువంటి కర్మ. అంటే ఒక కర్మ చేయడానికి, ఫలాన్ని అనుభవించడానికి ప్రారంభం చేసి ఉంటాము, అయితే అది పూర్తి కాదు. అయితే మిగిలినటువంటి ఆ శేష ఫలాన్ని, కర్మ ఫలాన్ని మనము అనుభవించి తీరాలి, ఎన్ని జన్మలు ఎత్తినా. అదే ప్రారబ్ధ కర్మ అని అంటారు. ఆ ప్రారబ్ధ కర్మ మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య ప్రారబ్ధమైన, పాప ప్రారబ్ధమైన మనకు వస్తుంది. అది తప్ప మిగిలినవన్నీ కూడా భగవంతుని అపరోక్ష జ్ఞానమైన వెంటనే మిగిలిన అన్ని సంచిత ఆగామి అన్ని కర్మలు అవుతాయి ఒక్క ప్రారబ్ధ కర్మ. అందుకే మనం తిడుతూ ఉంటాం ఎవరినైనా, వీడు ఒక ప్రారబ్ధం నాకు తగిలినాడు అని. అంటే ప్రారబ్ధము అంటే అది ఒక్కసారి మనము అనుభవించడానికి ప్రారంభించిన తరువాత ఆ కర్మ ఫలము మంచిది కానీ చెడు కానీ పూర్తి కాకముందే మనము మరణించటము జరుగుతుంది. ఇక మిగిలిన ఆ పాపకర్మ, పుణ్యకర్మ శేష ఫలాన్ని మరుజన్మలోనైనా వాడు అనుభవించాలి. దానికి సాక్షి మనకు రాఘవేంద్ర స్వాముల వారే ఉన్నారు. రాఘవేంద్ర స్వాముల వారు పూర్వాశ్రమంలో వెంకటనాథులుగా అత్యంత సంపద వైభవాన్ని చూశారు. అదే వెంకటనాథుల వారు అత్యంత దారిద్ర్య వైభవాన్ని చూశారు.
కడు దారిద్ర్యము. ఎంతటి దారిద్ర్యం అంటే తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అంతటి ప్రారబ్ధ కర్మ రాఘవేంద్ర విజయంలో వర్ణిస్తారు. అది అంతటి దారిద్ర్యము కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి మహానుభావులైనటువంటి దేవతా పురుషులైనటువంటి దేవతా అవతారమైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు తమ పూర్వాశ్రమంలో వెంకటనాథులుగా అంతటి దారిద్ర్యాన్ని ఎందుకు అనుభవించారు అని అంటే అది ప్రారబ్ధ కర్మ. అది తప్పించుకోవడానికి సాధ్యం కాదు. దానిని ముందువే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అయితే రాఘవేంద్ర స్వాముల వారు నిజమైనటువంటి భగవద్భక్తులు కాబట్టి ఇది భగవంతుని ఇచ్ఛ. ఈ జన్మలో నేను ఈ సమయంలో ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవించాలి అని ఇది భగవంతుని సంకల్పంగా ఉంటూ ఉన్నది అని చెప్పి నిజమైన భగవద్భక్తులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు బందిద్దల్లా బరలి గోవిందన దయ ఉందిరలి అని చెప్పి భగవంతుని ఇచ్ఛానుసారంగా భగవంతుణ్ణి నిందించకుండా దుఃఖపడకుండా దానిని స్వీకరించి ఆ దారిద్ర్యాన్ని వాళ్ళు అనుభవించారు. ఇది ప్రారబ్ధ కర్మ. ఎటువంటి వారికి తప్పదు. కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ ఒక్కటి తప్ప అపరోక్ష జ్ఞానమైనప్పుడు మిగిలిన అన్ని కర్మలు నాశనమవుతాయి. ఇక జ్ఞానము యొక్క గొప్పదనాన్ని 38వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇహ ఈ లోకంలో జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఇంకొక్కటి లేదు. అటువంటి జ్ఞానాన్ని జ్ఞానోపాయ సంపాదన యందు సంపాదించటంలో ఎవడైతే సిద్ధపడతాడో వానికి బహుకాలానంతరము ఆ జ్ఞానము కలుగుతుంది. అంటే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇక మనకు జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు లేదు. మనం చూస్తూ ఉన్నాం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. రాజు వాని రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు. ధనవంతుడు ధనం ఉన్నంతకాలమే పూజింపబడతాడు. విద్వాంసుడు అలా కాదు. వాడు దరిద్రుడైనా ధనవంతుడైనా విద్వాంసుడు జ్ఞాని అయితే సర్వత్ర పూజ్యుడవుతాడు. కాబట్టి జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు లేదు. భగవంతుడే చెబుతూ ఉన్నాడు, జ్ఞాని సచ మమ ప్రియ అని. నాకు జ్ఞాని చాలా ప్రీతిపాత్రుడు అని. అటువంటి జ్ఞానాన్ని నేను పొందాలి, ఆ జ్ఞానోపాయమును సంపాదించుకోవాలి అని స్వయం యోగ సంసిద్ధ. ఎవడైతే తాను ఆ జ్ఞాన సంపాదన కొరకు సంపాదనోపాయము కొరకు ఎవడైతే సిద్ధపడతాడు, స్వయం యోగ సంసిద్ధ అని అంటే రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ ఉపాయం ఏమిటి? జ్ఞానము సంపాదించడానికి ఉపాయం ఏమిటి అని అంటే నివృత్త కర్మలను ఆచరించాలి. మనం చెప్పుకున్నాం ప్రవృత్త కర్మ, నివృత్త కర్మ. ప్రవృత్త కర్మ ఫలాపేక్షతో చేసేటటువంటిది ప్రవృత్త కర్మ. ఫలాపేక్షరహితంగా భగవత్ ప్రీత్యర్థము చేసేటటువంటిది నివృత్త కర్మ. ఈ విధంగా ఆ జ్ఞానము సంపాదించడానికి ఉపాయము నివృత్తాది కర్మలను ఆచరించాలి. ఆచరించి అది కూడా భగవత్ ప్రీత్యర్థము ఆచరించాలి. వెనుక మనం విస్తారంగా చెప్పుకున్నాం. అది భగవంతునికి సమర్పించాలి. ఈ విధంగా చేసిన తరువాత కాలేన ఆత్మని విందతి. చాలా కాలము తరువాత ఆత్మని విందతి, తన మనస్సునందు ఆ జ్ఞానాన్ని పొందుతాడు. బహూనా జన్మనామంతే ముందు వస్తుంది. అంటే మనుష్యుడు అనేక జన్మలు, అంటే క్రిమి కీటక పశుపక్షాది అనేక జన్మలను ఎత్తిన తరువాత దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందుతాడు. మనుష్య జన్మ పొందిన తరువాత అనేక మనుష్య జన్మలను పొందిన తరువాత
భగవంతుని అనుగ్రహం చేత భగవంతుని జ్ఞానాన్ని వాడు పొందుతాడు. అందుకే అంటున్నారు కాలేన ఆత్మని విందతి. చాలా కాలము తరువాత భగవన్ జ్ఞానాన్ని, అపరోక్ష జ్ఞానాన్ని జీవుడు పొందుతాడు అని ఆ జ్ఞానము యొక్క గొప్పదనాన్ని చెబుతూ, నేను అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని భగవంతుడు అర్జునునికి చెబుతున్నాడు అని చెబుతూ చెప్పిన చోట ఈరోజు ముగించి, ఇక 39, 40, 41, 42 ఈ శ్లోకాలలో మనకు భగవంతుడు చెబుతున్నాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వానికి మాత్రమే, శ్రద్ధావంతుడై ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వానికి మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారము అని వాటిని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.